చాప్టర్ 40 వర్స్ 9. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. గెట్ యూ అప్ టు ఏ హై మౌంటైన్, ఓ జయన్, హెరల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్. లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ విత్ స్ట్రెంగ్త్, ఓ జెరూసలేం, హెరల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్. లిఫ్ట్ ఇట్ అప్, ఫియర్ నాట్. Say to the cities of Judah, behold your God. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపుము. ఈ వాక్యం ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరి ఇంతకుముందు ఎవరి గురించి చెప్పినప్పటికీ ఈ వాక్యం మరి ఈరోజు మనకు కూడా మనల గురించి కూడా చెప్పినటువంటిది. దేవుడు ఒక్కడే, ఆయన సదాకాలం ఉన్నటువంటి దేవుడు, మార్పు చెందని దేవుడు. మరి యుగయుగములకు దేవుడు ఈయన. మనుషులైతే తరం తర్వాత తరం మారుతూ ఉంటారు, కానీ దేవుడు శాశ్వతమైన వాడు కనుక ఆయన ఆ రోజు చెప్పిన మాటలే ఈరోజు కూడా ఆయన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. స్వార్థ ప్రకటించే వాళ్ళారా, మరి పర్వతములెక్కి ప్రకటించండి, భయపడక ప్రకటించండి అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన వాక్యము నెరవేర్చబడాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మరి స్వార్థను ప్రకటించడం దేవుడు ఆయన కొంతమంది బిడ్డలను ఎన్నుకొని వాళ్ళకి ఆజ్ఞాపించారు. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇన్సల్ట్ చేసినా, తిట్టినా, కొట్టినా, చంపినా భరిస్తూ మరి ఆయన వాక్యాన్ని మోసుకుంటూ నానా ప్రదేశాలకి తిరుగుతూనే ఉన్నారు. ప్రియమైన వారారా, దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులతో వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. మరి వాక్యానికి మనం భయపడుతున్నామా? వాక్యమే దేవుడై ఉండేను అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. మనం వాక్యానికి భయపడకపోతే దేవునికి భయపడనట్లే. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మరి దేవుడు మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ని బట్టి ఆయనకి లోబడి ఆయన వాక్యాన్ని తెలుసుకొని పరలోక రాజ్యానికి మనం ఏ మార్గంలో పయనిస్తే చేరుకుంటాము అనే విషయాలు తెలుసుకొని ధన్యులు అవ్వాలని దేవుని నామంలో కోరుచున్నాను.